శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. ప్రణామ స్థితి గాయత్రి మంత్రం స్మరిస్తామందరం కలిసి చక్కటి జ్ఞానాన్ని బుద్ధి వికాసాన్ని ప్రసాదించమని భగవంతుడితో విన్నవించుకుంటూ ప్రార్థన. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. విశ్రామ్. ఉపాధ్యాయులకు తర్వాత టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు కూడా ఈ మార్గంలో యోగ మార్గంలో వస్తూ ఆరోగ్యాభివృద్ధిని పెంచుకుంటూ వారి యొక్క జీవనం సుఖమయం కావాలని కోరుకుంటూ దాదాపుగా యోగా ప్రారంభించిన నుంచి ఏదైతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధానాల ప్రకారం ఏ పద్ధతి ప్రకారం నిర్వహిస్తారో మీరు ప్రాక్టికల్గా ఎప్పుడు చూడబోతున్నారు. అంటే ఏదైతే మన విద్యార్థికి రావాలని చెప్పేసి ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ చేయడం, తర్వాత మిగతా వాళ్ళకి తక్కువ వేయడం, ఈ విధంగా కామన్గా అది హ్యూమనిజం కాబట్టి అంటే మామూలుగా సైకాలజీ ప్రకారము కొంచెం ఏదో ఒక మూలన ఉంటుంది. అయితే ఇంపార్షియల్గా జరగాలంటే ఈ టెక్నికల్గా ఏంటంటే ఏదైతే 5 జడ్జెస్ని ప్రతి ఒక్క వేరియస్ డిస్టిక్ కావచ్చు, స్టేట్ లెవెల్ అయితే డిస్టిక్, నేషనల్ లెవెల్ అయితే ప్రతి స్టేట్, ఈ విధంగా ఒక్కొక్కరికి చెస్ట్ నెంబర్స్ అలాట్ చేసి ఏ ముగ్గురు కూడా ఒకే స్టేట్ వాళ్ళు కానీ ఒకే స్కూల్ వాళ్ళు కానీ కాకుండా ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది జడ్జెస్ సమక్షంలో. తర్వాత 3 కంపల్సరీ ఆసన్స్ సిలబస్ ప్రకారము మీ అందరికి తెలిసిన విషయమే. మొన్న బాపట్ల వెళ్ళొచ్చింది కదా, ఇంతమంది వెళ్ళొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి మొత్తానికి మీరు అక్కడ పోతున్నారు, తర్వాత సాధిస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు ఎట్లా నిర్వహిస్తున్నారు అని తెలియదు లోకల్ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ సుమన్ టీవీ ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా నిన్న సాయంత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి వారికి కూడా శుభాభివందనం తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, ఈ బ్రాంచెస్ తీసుకొని వారి దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విజయ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కూడా మరొకసారి యోగాభివందనం తెలుపుతున్నాను. ఎందుకంటే స్కూల్ అవర్స్ లోపల వర్కింగ్ అవర్స్లో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఉన్నాము, పరోక్షంగా చూస్తున్నాము, తర్వాత పేపర్ ద్వారా, తర్వాత మీడియా ద్వారా. కాబట్టి ఇటువంటి చక్కటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి, తర్వాత ఫిజికల్గానే కాకుండా స్పిరిచువల్గా కూడా మెంటల్లీ కూడా డెవలప్మెంట్ అయ్యేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆ భగవంతుడు వారందరికీ ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా 5 జడ్జెస్ మార్క్స్ వేసిన తర్వాత హయ్యెస్ట్ లోయెస్ట్ కౌంటింగ్ ఉండదు అన్నట్టు. తక్కువ వేసినా సరే ఆ జడ్జిది, ఎక్కువ వేసినా సరే 2 కట్ అయిపోతే మిడిల్ 3 మాత్రమే కౌంటింగ్లోకి జరుగుతుంది. కాబట్టి ఎవరికి నొప్పించకుండా వాళ్ళు ఏమాత్రం ఎక్కువ వేసినా ఎగిరిపోతాయి మార్క్స్, ఏమాత్రం తక్కువ వేసినా సరే అవి మొత్తము కౌంట్లోకి తీసుకోవడం జరగదు. కాబట్టి ఆ పద్ధతిగానే ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా చక్కగా చేయండి. మీరు ఏదైతే రూప మేడం కానీ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏదైతే సంస్థలు రోజు యోగాభ్యాసం చేస్తారో, ఏదైతే ప్రతిరోజు అంటే ఈ పీరియడ్స్ని బట్టి చేస్తారు కాబట్టి ఏది చేసినా మీ దినచర్యలో ఒక మినిమం ఒక 20 మినిట్స్ క్లాస్ మీకు దాదాపుగా ప్రతి దాంట్లో డెవలప్మెంట్ కనబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏంటంటే మిగతా స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎంకరేజ్మెంట్ కావడానికి ఈ ఒక పోటీతత్వం ఉంటేనే మనం చేయగలుగుతాం. పోటీ లేదు ప్రదర్శన అంటే ఇక్కడ అరేంజ్మెంట్ అనేది నేను రాకపోతుంటేనే మీరు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ విధంగా పోటీతత్వం అనేది ప్రతి దాంట్లో అవసరము. దానికి చక్కగా చేయితనిస్తున్నందుకు మరొకసారి యాజమాన్యానికి నేను తెలుపుతున్నాను. ఓకేనా? ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి మొదలు కాంపిటీషన్ మనం ప్రారంభం చేద్దాం.
ఆ లోపల జ్యోతి ప్రజ్వలన సభకు నమస్కారం. యోగా ఇప్పుడు వచ్చిన సిద్ధిరాములు సారే మన మొదటి యోగా గురువు ఇక్కడ. హీ స్టార్టెడ్ యోగా ఇన్ అవర్ స్కూల్ ఇన్ 1987. I think 87 to some 4-5 years he worked here. More than 10 years. So nearly 10 years sir worked as yoga teacher in our school, and in his period only yoga classes have been started in our school. And at that time only there was more competitive spirit among the students, and he took number of children to various competitions, to various districts, and even in the local town also. So really we felt happy, and that too today Siddhiramulu is coming to our school means as a guest and as a judge. I felt very happy because he came back to his house. So I feel in that way. You Siddhiramulu, if anybody says that some competitions are going on, there Siddhiramulu sir is coming as judgments. Siddhiramulu means our own person, our family member. He is our family member. We feel always in that way. So ade relation చివరి వరకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సిద్ధిరాములు అంటే మావాడు అని మేము ఎప్పటికీ అనుకుంటాము. తర్వాత ఆయన ఉన్నప్పుడే ఈవెన్ యోగా క్లాసెస్కి నన్ను కూడా చాలాసార్లు కూర్చోబెట్టేవాడు. నాకు స్టిల్ రిమెంబర్, ఒకరోజు ముక్కులో నుండి దారం ఇక్కడ నుండి వేసి ఇక్కడ నుండి తీసాడు ఆయన. సో ఎవ్రీబడి గాట్ స్కేర్డ్ చూడడానికి, కానీ ట్రీట్మెంట్ అట్లా చేశారు. సో దట్స్ వై దట్ టైం నాకు అప్పుడు ఆస్తమా ఉండింది. నేను ఆస్తమాతో సఫర్ అయ్యేదాన్ని. సో అఫ్ కోర్స్ నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆస్తమా ప్రాబ్లమ్. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ క్యూర్డ్. ఆస్తమా వాస్ క్యూర్డ్. సో ఈవెన్ యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్రీతింగ్ ట్రబుల్, ఆస్తమా, those all will be cured because of yoga. So every day you have to do yoga just for half an hour, either in the morning or in the evening. With empty stomach you have to do yoga, children. Okay, all the best. God bless you all. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధయ్య. నేను నిజామాబాద్ జిల్లాలో వికలాంగుల కోసం పనిచేస్తాను. నాకు ఒక సొసైటీ ఉంది, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్. మరి ఈరోజు నన్ను విజయ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన యోగా కాంపిటీషన్స్కి మరి జడ్జిగా ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అందరూ చెప్తున్నారు సిద్ధిరాములు గారు మన మధ్యలో ఉన్నారు. సో విపిఎస్ వాడే కాదు, సిద్ధిరాములు గారు అందరవాడు. ఎందుకంటే స్నేహ సొసైటీతో కూడా చాలా కాలం ఆయన అనుబంధం ఉంది. సో నేను ఎక్కువగా వికలాంగులు కన్సర్న్ తోటి పనిచేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడ బయట ఏ యోగా కూడా చూడలేదు. చాలామంది నమ్మకపోవచ్చు, ఎందుకంటే మా వికలాంగుల పిల్లలది మాత్రమే నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాను, వాళ్ళతో పనిచేస్తాను. సో ముందుగా మాకు యోగా నేర్పింది, యోగా మాకు కూడా స్నేహ సొసైటీ కూడా యోగా గురువు సిద్ధిరాములు గారే. మరి మా పిల్లలు జాతీయ స్థాయిలో, అంటే మానసిక వికలాంగులు అంటే మరి సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. అయినప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా ఏమనుకున్నామంటే వాళ్ళలో ఉన్న హైపర్ యాక్టివిటీని తగ్గించడం కోసం యోగా అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అందులో వాళ్ళ ప్రతిభను చూసి జాతీయ స్థాయికి పంపించడం జరిగింది. 2023లో జాతీయ స్థాయిలో 20 మంది మానసిక వికలాంగులు పాల్గొన్నారు. అదేవిధంగా 25లో కూడా ఒక 20 మంది మానసిక వికలాంగులు జాతీయ స్థాయిలో యోగా పోటీలో పాల్గొనడం జరిగింది. సో అదేవిధంగా మన జిల్లాకి యోగా గురు బాబా రామ్దేవ్ గారు వచ్చినప్పుడు కూడా మరి ఆయన ముందు కూడా మన పిల్లలు యోగా చేయటం, వాళ్ళని అప్రిషియేట్ చేయటం. సో ఇదంతా కూడా మాకు ఒక ప్రధానంగా ముందుగా బీజం వేసింది సిద్ధిరాములు గారు అనుకోవచ్చు. తర్వాత ఈ కార్యక్రమాన్ని వేరే యోగా గురువుల ద్వారా కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ముందుగా ఆయన మాకు సహకారాన్ని అందించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినారు. నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఒక జడ్జిగా కంటే కూడా నేను ఒక లర్నర్గా ఇక్కడికి వచ్చిన. సో నేను మీ పిల్లలు చేసే చూసి నేను కూడా మా పిల్లలకి ఏమన్నా అందులోంచి ఇంప్లిమెంట్ చేయగలుగుతానా
అది నేర్చుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన లక్ష్మీప్రసన్న గారికి, అదేవిధంగా విజయ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.